నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రవీందర్ రెడ్డి, ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పర్సన్ని బట్టి పార్టీని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన పాలన అనుకో, ఈయన చేసే అజెండా వేరు, కేసీఆర్ పాలనలో ఉన్న వాళ్ళ అజెండా వేరు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈయన పాలన పర్లేదు, బాగానే నడుస్తుంది. మరి ఇప్పుడు నేను చెప్తాను ఎగ్జాంపుల్, నేను ఫార్మర్ అనుకోండి, నాకు నాట్ ఓకే అంటాను. ఎందుకంటారా, నాకు రైతు బంధు పడట్లేదు, నాకు 1 year అయిపోతుంది, కేసీఆర్ పాలనలో 2 times వచ్చేది, నాకు ఇప్పుడు రాలేదు. ఇలాంటి కేసెస్ ఉంటాయి. ఇప్పుడు జాబులు చేసేవాళ్ళు అనుకోండి, పర్లేదు, ఇప్పుడు నేనున్నాను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఏ పార్టీ వచ్చినా నా పని నాది, అది తప్పదు. ఇలా మారుతూ ఉంటుంది. అభిప్రాయం అనేది పర్సన్ టు పర్సన్, పార్టీ టు పార్టీ మారుతూ ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన కూడా బాగానే ఉంది. యాక్చువల్గా వాళ్ళు మనకు మెయిన్గా ఆయన పాలనలో మనం ఆలోచించాల్సిందంటే వాటర్ సోర్స్ అనేది ఎక్సలెంట్. ఒకప్పుడు ఒక 5-10 years బ్యాక్ మనకు విలేజెస్లో సమ్మర్ వస్తే వాటర్కి బాగా ఇబ్బంది, డ్రింకింగ్ వాటర్కి చాలా ఇబ్బంది. అది ఇప్పుడు అసలు యాజ్ ఆఫ్ ఆయన 10 years పాలన అయిపోయే ముందు కానీ ఆ పాలనలో కానీ వాటర్ సోర్స్ వరకు రైతుల పరంగా వాటర్ సోర్స్ పరంగా ఎక్సలెంట్. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటున్నారు సార్? అభివృద్ధి అంటే ఈ గవర్నమెంట్లో కూడా బాగానే చేస్తున్నారండి, లేదనడానికి ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వైజ్గా చూసిన రోడ్స్ అవన్నీ ఎక్స్పెన్షన్ అవన్నీ బాగానే నడుస్తూ ఉన్నాయి. ఇంకా వచ్చేసి వీళ్ళకి ఇప్పుడే కదా వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. వీళ్ళకు కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి టైం ఇవ్వాలి కదా. సో ఆ టైంని బట్టి ఇంకా ముందు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇంకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రవీందర్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవింగ్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఒకేసారి పని కాదు కదా, కొంచెం చూడాలి పరిపాలన కూడా. బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా బాగానే చేశాడు, కొంత ఉన్నాయి పనులు కొంచెం కాలేదు, సో కొంత విమర్శలు ఉన్నాయి, అందుకనే ప్రభుత్వం పోయింది కదా. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? నాకు తెలిసి అయితే మంచిగానే జరుగుతుంది. 1 year అయింది కదా, ఇంకా టైం ఉంది కదా, ఇంకా 4 years ఉంది, మంచి 4 year టైంలో మంచిగా జరుగుతుంది నమ్మకం ఉంది. ఎందుకంటే ఒకేసారి పనులు ఏం కావు, కొంచెం వెయిట్ చేయాలా, టైం ఇవ్వాలా దానికి. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. नमस्ते, మీ పేరు? मेरा पेరు लक्ष्मी नायक, ఏం చేస్తుంటారు? हाउस कीपिंग करे काकतीय हॉस्पिटल, 12 साल हो गए हैं। रेवंत रेड्डी साहब का काम कैसे है? ऐसे अच्छा है, उस दिन केसीआर का काम कैसे है? हाँ अच्छा है। रोड थोड़ा साफ नहीं करते, वही है। सुबह रोड पूरा हैदराबाद पूरा गलीज रहता है, वही रोड केबे भी साफ नहीं करते। सुबह उठे तो पूरा इधर बोलकर पूरा गलीज रहता है। और काम कैसे है, गवर्नमेंट पूरा रोड पूरा साफ करना ना, पूरा गली देखो ना, पूरा गलीज होगी अच्छे। నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అంజయ్య గౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను సూపర్ గ్యాస్ సప్లై చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై రైతులకు రైతు మందు వేయలేదు, రైతు బీమా ఇవ్వలేదు, రైతు ఎకరం భూమి ఉన్న వాళ్ళకి అంటుండు, 10 ఎకరాలు మినిమం ఉన్న వాళ్ళకి వేసేయాలి కదండి. ఆయన 100 ఎకరాలని ఆ మహిళలకు 2500 అని ఇస్తాని ఇంతవరకు ఏది అమలు కాలేదు కదండి. ఇస్తున్నామన్న 2 లక్షలు రుణమాఫీ అన్నారు, ఎవరికైందండి? ఏ రైతు కూడా బాధల్లో ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా అలాగే ఉండండి ఇంతవరకు. కేసీఆర్ పాలన ఏముందండి, ఉన్నోనికి ఇచ్చాడు, 100 ఎకరాలు అన్నారు. యూఎస్ఏలో ఉన్నోళ్ళు, అమెరికాలో ఉన్నోళ్ళు వాళ్ళందరికీ ఇచ్చాడు. మినిమం 10 ఎకరాలకు పెట్టుకుంటే రైతులకు లాభము, ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వాలి, ఇండస్ట్రీలు చేసిన వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ఇవన్నీ చేసి వాళ్ళు గవర్నమెంట్కి లాసెస్ చూపెట్టారు కదండి. అప్పులు తెచ్చిండు, కుప్పలు పెట్టారు అలాంటి. మరి ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? రాష్ట్రంలో అభివృద్ధి ఏముందండి, ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. రాష్ట్రం అభివృద్ధి 1 year అన్నారు, రైతు అది మన ఆర్టీసీ ఫ్రీ అన్నారు. ఏం లాభం అండి ఫ్రీ? పొద్దున లేచి ఉద్యోగస్తులే బస్సు ఎక్కుతారు, అలాగే లాభము. ఒక 20,000 50,000 జీతం చేసినామో బస్సు ఎక్కిపోతుంది. మామూలు కూలీలు బస్సు ఎక్కుతారని అట మీద ఉంటారు, కూలీ రాగానే అటు వెళ్ళిపోతారు. ఎవరికి లాభం అండి? అదే ఉద్యోగస్తులకే లాభం ఉన్నది. ఏమో ఉన్నది, గవర్నమెంట్ కూడా లాభం లేకుండా చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? చంద్రశేఖర్ నా పేరు. ఏం చేస్తుంటారు? మీకు గ్యాస్ కంపెనీలో ఫోన్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పోయిన ప్రభుత్వం కొంచెం పర్వాలేదు,
ఈ ప్రభుత్వం కూడా మంచిగానే చేసింది కానీ మళ్ళీ మధ్యలో కొంచెం ఓ తప్పటాడు వేసింది. కొద్దిగా మంచిగా చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా సరే పర్వాలేదు, మంచిగానే ఉంది, మంచిగా పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతులకు పర్వాలేదు, మంచిగానే చేసిండు. కాకపోతే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు వేస్తే మంచిగా ఉండేది రైతు బంధు. 20 ఎకరాలు ఉన్న వాళ్ళు, 30 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళకే మొత్తం లబ్ధి పొందారు కదా తప్ప లేనివానికి అయితే ఏం రాలేదు. ఉన్నోనికే వచ్చినాయి డబ్బులు కూడా. అది బాగలేదు, పరిస్థితి బాగలేదు, అది పద్ధతి కాదు. అది 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే లేనోళ్ళు వీళ్ళకి లేదు, ఉన్నోడేమో ఇంకా పైకి వెళ్ళిపోయాడు, లేనోడేమో కిందికి వెళ్ళిపోయాడు. అది ఏం లేదు. మరి ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఎలా అందుతున్నాయంటారు జనాలకి? అభివృద్ధి పథకాలు ఇప్పుడు కూడా కొంచెం అందరికి అందోళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందుతలేవు. ఈ గ్యాస్ కూడా కొంతమందికి అందరికి రావట్లేవు. కొంతమంది మామూలు అడుగుతున్నారు, వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు మొహమ్మద్ గౌస్ అండి. ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ రిటైల్లో రిలయన్స్లో జాబ్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బట్ ఇంతకుముందు పాలన అంటే కొద్దిగా మన కేసీఆర్ పాలన అంటే కొద్దిగా బెటర్గా ఉండే. సో రేవంత్ మన కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అన్ని వర్క్స్ కానీ అలాంటివి ఏమైనా డిలేగా అవుతున్నాయి. సో ఇది చూసుకోవాలన్నా ఎక్కడన్నా ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ అక్కడ సైడ్ మొత్తం చాలా డిలేగా ఉంది. సో దెన్ లాస్ట్ ప్రభుత్వం అయితే మనకు దెన్ అప్పుడే అయ్యేది. సో ప్రజెంట్ అనేది డిలేగా అవుతుంది అది. సో కొద్దిగా ప్రభుత్వాన్ని కొద్దిగా మనం కోరుకుంటున్నది ఏంటంటే, సో ఆ ప్రభుత్వాన్ని గవర్నమెంట్ అనేది కంపల్సరీ దానిపైన ఏదైతే మనుషులు ఇంతమంది జనాలు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కొద్దిగా ఇమ్మీడియట్లీ రియాక్ట్ కావాలని మేము కోరుకుంటున్నామండి. యాక్చువల్లీ హైడ్రా అని ఒకటి వచ్చింది, దానివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో యాక్చువల్లీ అది బెటరే, కానీ కొన్ని మన పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచించి ఆ స్టెప్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి సార్ గారు. సో అలాంటిదని మేము కోరుకుంటాం. నెక్స్ట్ ఏదైనా స్కీమ్స్ కానీ ఇప్పుడు ముందు వచ్చే స్కీమ్స్ కూడా కొద్దిగా బెటర్గా చేస్తున్నారు. సో అది మేము చూస్తున్నాం మీడియా తరపు నుంచి. మేము యాక్చువల్లీ అంటే జనాలకు కొద్దిగా రీసెంట్గా తొందరగా అందుకోవాలని మేము కోరుకుంటున్నాం. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో కేసీఆర్ ప్రభుత్వం అనేది చాలా మంచిగా ఉండే, బెటర్గా ఉండే. సో యాక్చువల్లీ అప్పుడు అనేది మనకు కొద్దిగా ప్రాబ్లం లేకుండా ఉంటుండే. సో ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొద్దిగా మనకు ఇబ్బందిగా ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు? రాష్ట్రంలో అభివృద్ధి అంటే యాక్చువల్లీ ఏం చెప్తాం, దానికి కొద్దిగా బెటరే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, బెటరే నడుస్తుంది అది. యాక్చువల్లీ ఇంకా ఇంప్రూవ్ కావాలని అనుకుంటున్నాం. సో బెటర్గా నడవాలని రేవంత్ రెడ్డి సార్ గారి ప్రభుత్వం కొద్దిగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? మార్కెటింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత పెద్ద క్లారిటీ అయితే రాలేదు. ఇంకా పెద్ద డెవలప్మెంట్ గురించి అయితే ఏం లేదు, కానీ ఏదో ఫ్లైఓవర్స్ ఇది అదంటే తప్ప తెలిసిందే కదా. నార్మల్గా అయితే ఇంకా రైతు బీమా పథకం సంథింగ్ ఇవన్నీ డిలే నడుస్తుంది. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇప్పటికైతే ఏం చేసింది లేదు. రేషన్ కార్డ్స్ నాకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు 15,000 జీతం వస్తుంది, నాకు రేషన్ కార్డ్ అప్లై చేద్దామంటే ఇప్పటికి రాలేదు. ఉచిత కరెంట్ అన్నాడు, ఏదో మళ్ళీ సిలిండరు ఇది అన్నాడు. అవన్నీ రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తున్నాడు. మిమ్మల్ని ఓటేసింది క్వశ్చన్ మేము మొత్తానికి ఓటు అప్పుడు చెప్పాలి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇలా ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు లేదు, వైట్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము ఇస్తామంటే మేము పిచ్చోళ్ళమా ఓటేసినాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే రాలేదు. ఈవెన్ కేసీఆర్ కూడా రేషన్ కార్డు అయితే ఎవరికి ఇవ్వలేదు 10 ఇయర్స్గా అతను ఉన్నప్పుడైతే. అతను కూడా అంతే ఉన్నాడు, ఇతను అంతే ఉన్నాడు. ఏంటంటే ఓన్లీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే తప్ప ఇది, ఎందుకంటే వాళ్ళు ఓట్లు కావాలి తప్ప ఇంకేం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తెలంగాణ పీపుల్కి అయితే పెద్ద ఏమైతే ఒరిగింది అయితే ఏం లేదు. వలసవాదులకే ఉన్నది అంతే. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఇవన్నీ చెప్పేసి ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి? తెలంగాణ పీపుల్కి ఇస్తున్నారా? లేదు, ఓన్లీ వాళ్ళకే ఇస్తున్నారు తప్ప ఎవరు లేదు. ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ₹1 వచ్చింది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మోహన్ అన్న. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపిస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగానే ఉంది, కానీ మా ఆటోలో ఎఫెక్ట్ అంటే చాలా పడ్డది అన్న. మాకు ఇంట్లో వెళ్తలేదు, ఆటో నడిపిస్తలేరు. ఆటోలో లేడీస్ ఎక్కితే మాకు ఫ్రీ బస్సు ఉన్నాము, ఎక్కుతలేమని చెప్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అందులో డీజిల్ బండ్లు బయటికి వెళ్ళిపోమంటున్నాడు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. ఆ పథకాన్ని ఇంటర్నే అమలు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు ఫ్రీ బస్సు లేకుండా అప్పుడు బాగుండే సార్. ఇక మేము మాకు నడుస్తున్నాం ఆటో మంచిగా నడుపుకుంటుంది. ఇప్పుడు ఈ పాలన కొంచెం మాకు ఫ్రీ బస్సు తీసేస్తే బాగుంటుంది. అంతే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. नमस्ते. हाँ, మీ పేరు సార్? अब्दुल हमीद. रेवंत रेड्डी साहब का काम कैसे है सर?
रेवंत रेड्डी साहब का काम जो चीज़ बोले थे वो पूरा अभी करे नहीं। जैसा 6 फैसिलिटी देते बोले थे उसमें से कुछ अभी 2 दिए, बाकी का भी जैसा पेंशन अभी 4000 लेडीज़ को नहीं दिए और राशन कार्ड्स नहीं दिए, अभी न्यू राशन कार्ड्स अभी नहीं दिए। मैं भी राशन कार्ड के लिए अप्लाई करा मगर अभी तक राशन कार्ड अभी नहीं मिला। और फिर अभी धीरे धीरे इनका काम चल रहा है अभी, वो नेक्स्ट ईयर 2-3 महीने में फिर हो सकता है देंगे। बहरहाल ठीक है। पुराना उस दिन केसीआर साहब का काम कैसे है सर? केसीआर का सबका काम अच्छा था पब्लिक के लिए, और अभी फिर लास्ट में केसीआर साहब का थोड़ा काम होने की वजह से केसीआर साहब प्रॉब्लम आने की वजह से हार गए। अभी ये पॉलिटिशियन है, सियासत है, ऊपर नीचे होते रहता, हम इसके बारे में कुछ भी नहीं बोलते हैं। लेकिन रेवंत रेड्डी साहब से हमारी दरख्वास्त है कि वो जो पब्लिक का प्रॉब्लम है उसको सॉल्व करें। థ్యాంక్ యూ సార్. थैंक यू। నమస్తే సార్. నమస్తే అన్న, మీ పేరు సార్? నా పేరు మల్లేష్ అన్న, ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బిచ్చగాని చేతుకు ఒక బంగారు చెప్ప ఇచ్చినట్టు అయిపోయింది పరిస్థితి. ఆటో వాళ్ళకు ఏదో న్యాయం చేస్తాడని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఈ ఫ్రీ బస్సుల వల్ల కొందరు ఉరి వేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా వరకు రోడ్డు పైన అడుక్కొని తినే పరిస్థితిలో ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్. ఎందుకంటే ఒక చిన్నది యాక్సిడెంట్ అయినా సరే, ఏదైనా సరే, ఒక పురుడు లాంటిది ఉన్నా కానీ, ఏదైనా కానీ, ఒక అంబులెన్స్ లాంటి టైంలో కూడా ఆటో డ్రైవర్ వెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి. కానీ ఇప్పుడు ఆటోని చూస్తేనే వాళ్ళు ఆడవాళ్ళు కనీసం ఆటో ఇది ఆటోనా ఇంకేందో అని చెప్పేసి కనీసం ఆటో వైపు కూడా చూడకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఇట్లా ఉండదు, కానీ కనీసం ఆటో డ్రైవర్లని కొంచెం చూడాలి కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన తిరుగులేని మహారాజు. నిరుపేదలకు ఎంతో సాయం చేసిండు, ఉన్నోళ్ళని లేనోళ్ళని చూసిండు. రైతులకు ఎటువంటిదైనా సరే, రైతులకైనా సరే, ఆటో డ్రైవర్లకైనా సరే, ఎవరికైనా సరే. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు డీజిల్ బండ్లన్నీ నడవద్దు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇప్పుడు డీజిల్ బండ్లు ఇప్పుడు సిటీలో 90% డీజిల్ బండ్లే ఉన్నాయి. 90% డీజిల్ బండ్లు అంటే ఇప్పుడు ఓటింగ్ లెక్కలు అనుకున్నా కానీ, ఒకవేళ 90,000 మంది అనుకున్నా కానీ, 90,000 మంది ఆటో డ్రైవర్లు వేస్తేనే కదా నీకు సీట్ వచ్చింది. ఇప్పుడు ఆ 90,000 మంది సీట్లు లేకుండా ఇప్పుడు 90,000 1,00,000 మంది వేసుకోండి, 1,00,000 మంది సిటీ దాటి వెళ్ళి ఉండాలంటే ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో డీజిల్ బండ్లు పొల్యూషన్ అంటున్నారు కరెక్టే. ఇప్పుడు ఓన్ ప్లేట్ కార్ వల్ల వస్తుంది, బైక్ వల్ల వస్తుంది, లారీ వల్ల వస్తుంది. ప్రతి దానివల్ల పొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ దీనివల్లనే అని కాదు. కానీ అటువంటిది కూడా మనం చూసుకోవాలి. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సయ్యద్ అజీజ్. ఏం చేస్తుంటారు సార్? మేము పనిని కాదు रेवंत रेड्डी साहब का काम कैसे है सर? अच्छा है सब, वो रेवंत रेड्डी का काम अच्छा है, मिल फल तो अच्छा चल रहा है काम. हाँ, वो घर आना भी दे रहे ना, रूमा दे रहे, उसमें ज़रा पब्लिक खुश है. अब इससे पहले है सो इनू थे, क्या नाम हमारा, ये पहले के एमएलए थे ना, उन्होंने भी बहुत अच्छा काम करे, पेंशन दी उन्होंने भी. उस दिन केसीआर साहब का काम कैसे है सर? केसीआर साहब का अच्छा था, बहुत अच्छा काम करे. अब पब्लिक है सो लाई नहीं, उनको लाना था नहीं लाए. अब इनको लाए तो ज़रा थोड़े लोगों को नुकसान भी पहुंचा इनसे, घर तोड़े. हाँ, वो घर उसके तरफ से लोग बहुत परेशान हुए, इसमें ज़रा मार खाएंगे. बाका अच्छे काम आएंगे. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు జనమ్మ. ఏం చేస్తారమ్మా? పూలు అమ్ముతున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమి మాకెవరు ఏం చేయలేదమ్మా, అందరు అంతే ఉన్నారు. మా కష్టం ఏం చేసుకొని బతుకుతున్నాము అంతే. ఎవరు ఏమి ఇచ్చింది లేదు, అక్కడ మేము బతికింది లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి కూడా ఇల్లు లేదు, కిరాయిలు కట్టి 10,000 ఒక రూమ్కి కట్టి సాగుతున్నాం. పొట్టకే బతుకుతున్నాం, ఏం లేదు మాకు. ఊర్లో కూడా మాకు భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఏం చేస్తాం ఇంక, ఇదే బతుకు బిడ్డ, ఏం చేయలేదు అంతే. గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటున్నాయి అమ్మా? ఏమి ఇంకా ఆయనది కూడా మేము ఏమి ఎరగము, ఎవరిది ఏమి రూపాయి ఎరగము. ఆయన ఎవరికి చేసేటోళ్ళకే చేస్తారు ఎవరైనా.
వీళ్ళైనా వాళ్ళైనా ఉన్న వాళ్ళకే పెడతారు కానీ ఇట్లా పేదలకు ఎవడు పెట్టాడు, మన అటువంటికి ఎవడు పెట్టాడు. అంత ఎంక్వైరీ చేస్తాము, భూమి చూస్తాము, ఇల్లు చూస్తాము అంటారు, అన్నీ చేస్తారు, అన్నీ చూస్తారు, మళ్ళీ వాళ్ళకే పెడతారు. ఇప్పుడు రాజకీయంలో ఎవరు తిరుగుతారో వాళ్ళదే నింపుకుంటారు, అంతే కదా, మనకైతే ఏం పెట్టారు కదా. థ్యాంక్స్ సార్. సరేనా, థ్యాంక్స్. నమస్తే సార్, మీ పేరు సార్? కృష్ణ, ఏం చేస్తుంటారు? మేము మేస్త్రి పని చేపిస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది, కన్స్ట్రక్షన్ ఉంటేనే మా దగ్గర పని చేయడానికి పని ఉంటుంది. ఇక్కడ పని నడవట్లేదు, ఏం నడవట్లేదు. హైదరాబాద్లో మొత్తం మార్కెట్ డౌన్ ఉంది, శేర్లింగంపల్లిలో మొత్తం డౌన్ ఉంది. గచ్చిబౌలి ఏరియాలో మేము ఇక్కడ అంజనగర్, కొండాపూర్, రావేంద్ర కాలనీ చేస్తాం. ఈ ఏరియాలో మా దగ్గర ఒక 50-60 మంది బయటి వాళ్ళు వస్తారు, మన ఛత్తీస్గఢ్ వాళ్ళు కానీ, మధ్యప్రదేశ్ వాళ్ళు కానీ, మహారాష్ట్ర వాళ్ళు కానీ వస్తారు మా దగ్గరికి. వాళ్ళందరికీ మేము పని చూపించలేకపోతున్నాం. మేము కూడా మామూలుగా వాళ్ళు లేబర్ పెట్టుకొని పని చేసి మేము బతాం. ఇక్కడ సిటీలో ఈ ఏరియాలో ఏడా కూడా పని ఎవరు స్టార్ట్ చేయట్లేదు. ఈ హైదరాబాద్ వల్ల ఏడా పనులు అనేవి స్టార్ట్ అవ్వట్లేదు, ఏడా స్టార్ట్ కావట్లేదు, ఏం పని నడవట్లేదు. అందువల్ల మేము కూడా కిరాయిలు కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు మంచిగా పనులు నడిచేటివి, మంచిగా రేట్లు కూడా ఇచ్చేవాటి. రియల్ ఎస్టేట్ కూడా మంచిగా నడిచేది. సార్లు కూడా మాకు కూడా పనులు మంచిగా బిల్లులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పనులు నడుస్తలేవు, బిల్లులు ఇచ్చే పైసలు కూడా ఎవరు ఇస్తలేరు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటే సార్ ప్రస్తుతానికి? అభివృద్ధి ఏముంది, ఏం లేదు. దాన్ని ఎక్కడెక్కడనే అయిపోయింది, ఎక్కడెక్కడనే సైలెంట్గా ఉంది, ఏం లేదు. ఓన్లీ ఎంతసేపు ఉన్న కేటీఆర్ వినా, మాజీ ముఖ్యమంత్రి వినా కొట్లాడు తప్ప ఆడ ఏం లేదు. అంతకుమించి ఆడ వాళ్ళు ఏం చేసింది లేదు, వాళ్ళు ఏం లేదు. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ, మీ చెప్పండి. పేరమ్మా? మా పేరు సావిత్రి. ఏం చేస్తారమ్మా? మేము ఇంట్లోనే ఏదో చిన్న పని కూలి పని చేసుకొని ఉంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇంకా పాలన అంటే అందరికి మంచిగా చేస్తుండు, మంచిగానే ఉండని అనిపిస్తుంది మాకు. అన్నీ మాకు కూడా బీద వాళ్ళకు అన్ని సహకార్యాలు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు, బాగానే చేస్తుండ్రు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? గతంలో కేసీఆర్ పాలన అప్పుడు అని అంటే ఇస్తామని అన్నారు, ఇండ్లు అవి అని. అంతా ఎవరికి ఏమైతే రాలేవు. ఇంకా ఏమో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మేము ఫస్ట్ నుంచి అయినా రేవంత్ రెడ్డికే ఈసారి ఇంకా ఆయన అట్లా చేసినందుకు మేము ఖచ్చితంగా మా ఫ్యామిలీ అందరం అనుకొని కేసీఆర్కే రేవంత్ రెడ్డి గారికే ఓటేసినాము. మేము ఇవన్నీ మాకు అవసరం పడతాయి, ఇండ్లు లేవు, ఇవి రేకులు కారుతాయి, వాహనాలు వచ్చినాయి అంటే దరఖాస్తు పెట్టాము. అదే ప్రజాపాలన అప్పుడు దరఖాస్తు పెట్టినాం. మొన్న ఇంటింటికి వచ్చి కూడా ఫోటోలు దింపుకోబోయిండ్రు. ఇంకే మేము రేవంత్ రెడ్డి మీదనే ఆధారపడి ఉన్నాము. మాకు మంచిగా చేస్తారని మాకనే కాదు, చాలామంది ఇండ్లు లేని వాళ్ళు కిరాయిలు కట్టుకుంటా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. అందరికి బాగా చేస్తారని అనుకుంటున్నాము. అట్లా. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్.